ఈరోజు భారత రాజ్యాంగ సామాజిక ఆధికారతపై రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించడానికి 60 రోజులు 2 నెలలు 60 రోజులు నవంబర్ 26 తారీఖు నుంచి మరి రేపు తగ్గిపోయే 6 జనవరి 75 సంవత్సరం పూర్తి చేసుకొని మనము రాజ్యాంగం దినోత్సవంగా జరుపుకుంటాము. మరి వాస్తవికంగా మనందరికీ ఈ రోజున ఇక్కడ కూర్చొని మాట్లాడుకునే స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయంటే కేవలం రాజ్యాంగం ద్వారానే మనం ఇక్కడ కూర్చోగలిగాం. సో అయితే ఈ రాజ్యాంగాన్ని అందరం రాజ్యాంగం అని మాట్లాడుతున్నాం, కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు, రాజ్యాంగంలో మనకు ఉన్నటువంటి కల్పించినటువంటి విషయాల గురించి చాలా మందికి, కొంతమందికి తెలిసినప్పటికీ కొంతమందికి వాటిని చదవనటువంటి పరిస్థితులు ఉంటుంటారు. అయితే వాస్తవికంగా భారతదేశంలోని 125 కోట్ల సమాజంలో అందులో సగభాగమైనటువంటి మహిళలకు పూర్తిగా ఎలాంటి స్వేచ్ఛ లేదు. వాస్తవికంగా ఒక మాట చెప్పాలంటే మానసికంగా ప్రతి ఒక్కరం మనము ఒక మతానికి కట్టుబడి ఉన్నాం. ప్రతి ఒక్క క్రిస్టియన్ మతానికి కట్టుబడి ఆయన పొద్దులు వేస్తే ప్రేయర్ చేస్తాడు. ప్రతి ఏ పని ప్రారంభించినా కానీ ఆయన ఒక ప్రార్థనలో పెట్టి చేస్తుంటాడు. ముస్లిం కూడా తన ప్రార్థనలో చేస్తుంటాడు. అదే ఒక హిందువు కూడా ప్రతి వారము ఏదో ఒక వారం తన నచ్చిన గుడికి పోయి తనకు ఉన్నటువంటి విషయాలను చెప్తాడు. కానీ వీళ్ళందరికీ కూడా మనందరికీ కూడా ఒక